వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఈజ్ ఎపిసోడ్ 2 ఆన్ లూజింగ్ ద వెయిట్ ది రైట్ వే. ఒకవేళ మీరు నిన్నటి ఎపిసోడ్ చూసుండకపోతే ఆన్ క్యాలరీ డెఫిసిట్ ఐఎమ్ పుటింగ్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో వెళ్ళి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూసుంటే మీకు ఎన్ని క్యాలరీస్ కావాలో ఈ పాటికి తెలిసి ఉండాలి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఇస్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే క్రమం తప్పకుండా మనం అనుకున్నది కంటిన్యూస్గా ఫాలో అవ్వడం. మీకు తెలిసిందే వెయిట్ లాస్ ఈజ్ ఎ జర్నీ అని. చేసేటప్పుడు అందరూ కూడా కన్సిస్టెంట్గా ఫాలో అవుదామనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారు. కానీ ఎక్కడో ఇన్ దిస్ జర్నీ మనం ఫెయిల్ అవుతాం అండ్ వీ రీస్టార్ట్ 1 టైం, 2nd టైం, 3rd టైం, అలా 100 టైమ్స్. అండ్ ఎస్పెషలీ మన ఆంధ్ర వాళ్ళు విన్నాను, ఆంధ్రులు ఆరంభ సూరులంట. అంటే ఏది స్టార్ట్ చేయాలన్నా చాలా ఓవర్గా స్టార్ట్ చేసేస్తూ ఉంటారంట. బట్ కంటిన్యూ చేయడం కూడా మన ఆంధ్ర వాళ్ళకి వచ్చు అని చూపించాలి కదా. సో లెట్ us కంటిన్యూ ది జర్నీ. అన్ని పక్కన పెడితే అసలు కన్సిస్టెంట్గా ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు ఫెయిల్ అవుతున్నాం ఎన్నిసార్లు, మన మీద మనకు అంత కంట్రోల్ లేదా, వేర్ ఆర్ వి ఫెయిలింగ్, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనేది తెలుసుకున్నాం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలని స్టార్ట్ చేసే వాళ్ళందరూ చాలా ఎక్స్ట్రీమ్గా స్టార్ట్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను బ్రేక్ఫాస్ట్కి ఓట్సే తింటాను, డిన్నర్ 7 o'clock లోపల పూర్తి చేస్తాను, లేదా అసలు డిన్నర్ మానేస్తాను, మజ్జిగ తాగుతాను, లేదా జావ తాగుతాను, సలాడ్స్ తింటాను. దిస్ ఈజ్ హౌ, ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా మీరు రిలేట్ అవ్వడానికి లైక్ మార్నింగ్ 5 o'clockకే లేస్తాను, లేదా జిమ్కి 2 times వెళ్తాను, 2 hours చేస్తాను, ఇలా అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కటి ఫెయిల్ అవ్వగానే ఆటోమేటిక్గా 2nd, 3rd, 4th పెట్టుకున్న గోల్స్ అన్నీ కూడా డ్రాప్ చేసేస్తూ ఉంటారు. మీకు అర్థమై ఉంటుంది, ఏదైనా కన్సిస్టెంట్గా చేయాలి అంటే అది చేసేలా ఉండాలి. మళ్ళీ చేయాలిరా బాబు అన్నట్టు ఉండకూడదు. సో రియలిస్టిక్గా కన్సిస్టెంట్గా ఫాలో అవ్వడానికి ఒక రోజు ఎలా ఉంటుందో ఒక రిఫరెన్స్ కోసం నేను మీకు చెప్తాను. మార్నింగ్ లేగంగానే 1 లేదా 2 glasses ఆఫ్ వాటర్ తీసుకోండి. ఓకే, ప్లెయిన్ వాటర్. ఇఫ్ యూ వాంట్ పుట్ లెమన్, అదర్వైజ్ ఇట్స్ ఓకే, ప్లెయిన్ వాటర్. తర్వాత బ్రేక్ఫాస్ట్ 3 ఇడ్లీ తినేవాళ్ళు 2 ఇడ్లీ తినండి, 3 దోశలు తినేవాళ్ళు 2 దోశలు తినండి, అలా 3 తినేవాళ్ళు 2, 4 తినేవాళ్ళు 3, వాట్ ఎవర్ క్వాంటిటీ మీరు తినేది అందులో 1 తగ్గించండి, జస్ట్ టు స్టార్ట్. నెక్స్ట్ ఇది ఒక చిన్న టిప్. ఫర్ ఎగ్జాంపుల్ చట్నీస్, డోంట్ గో విత్ పల్లీ చట్నీ, అది ఈజీ కాబట్టి చేయడానికి పల్లీ చట్నీ చేస్తారని నా ఫీలింగ్. బట్ అది కాకుండా గో విత్ వెజిటబుల్ చట్నీస్ ఆర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ చట్నీస్. అంటే ఆకుకూరలతో చేసే పచ్చళ్ళు కానీ కూరగాయలతో చేసే పచ్చళ్ళు కానీ టిఫిన్స్లో యూస్ చేయండి, బెటర్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు ఉన్న టైంలో మనకి స్నాక్స్ అవసరం లేదు నా ఉద్దేశంలో, బట్ ఏం తీసుకోకండి. ఆఫ్టర్నూన్ మీరు తినే రైస్ క్వాంటిటీలో కొంచెం తగ్గించండి. ఎందుకంటే మనం కాన్షియస్గా ఉండాలి, వెయిట్ లాస్ అవుతున్నప్పుడు కాన్షియస్గా ఉండాలి. మనమే ఆటోమేటిక్గా క్యాలరీ డెఫిసిట్ క్రియేట్ చేయాలి. ఇంతకుముందు తినే క్యాలరీస్ కంటే కొంచెం తగ్గిస్తూ ఉండాలి. సో కాన్షియస్గా కొంచెం రైస్ తగ్గించండి, కర్రీ క్వాంటిటీ పెంచండి, ప్రోటీన్ ఎక్సెట్రా మనం ఫర్దర్ వీడియోస్లో కవర్ చేస్తాం. సో నేను అంత డెప్త్గా వెళ్ళను ఇందులో. ట్రై టు రెడ్యూస్ ది క్వాంటిటీ. కర్డ్ తినండి, పెరుగు ఖచ్చితంగా తినండి, అన్లెస్ మీరు ఇంటాలరెంట్ అయితే తప్ప కర్డ్ ఖచ్చితంగా తినండి. దెన్ ఆఫ్టర్నూన్ లంచ్ నుంచి నైట్ డిన్నర్ లోపల స్నాక్ అంటే మీకు ఫ్రూటే గుర్తు రావాలి. ఓకే, స్నాక్ అంటే ఫ్రూటే గుర్తు రావాలి. ఇఫ్ ఇన్ కేస్ అది కాకుండా ఇంకేదైనా గుర్తొస్తే తినండి, ఇట్స్ ఓకే, బట్ కాన్షియస్గా తినండి, కొంచెమే తినండి. బికాస్ క్యాలరీ డెఫిసిట్ అనేది ఫస్ట్ స్టెప్ టు లూజ్ వెయిట్. ఓకే, లాస్ట్ డిన్నర్ మీరు పడుకునే 2 hours ముందు తీసుకోండి. అండ్ ఇట్స్ నాట్ 7 లోపే తినేయాలి అనేది దెర్ ఇస్ నో రూల్ లైక్ దాట్ నన్ను అడిగితే. సో ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్లో ఎవరు 9 o'clockకి పడుకోవట్లేదు, 7 o'clockకి తినడానికి. సో మనందరం 10 తర్వాతే పడుకుంటాం. సో ఇట్స్ ఓకే, 8-8:30కి తినొచ్చు, బట్ తిన్నాక 2 hours ఉన్నట్టుగా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే అది డైజెస్ట్ అవుతుంది. ఇది మనందరికీ తెలిసిందే, బట్ మనం చెయ్యమంతే. సో ఈసారి చేయండి. సేమ్ లైక్ లంచ్, కొంచెం కుదిరితే కార్బ్స్ ఇంకొంచెం తగ్గించండి. లైక్ రైస్ క్వాంటిటీ ఇంకొంచెం తగ్గించండి, రోటీ క్వాంటిటీ ఇంకొంచెం తగ్గించండి. బికాజ్ నైట్ మనకు అంత ఎనర్జీ అవసరం లేదు, మనం చేసే పని ఏమి ఉండదు కదా. సో నైట్ టైం కాన్షియస్గా రైస్ ఆర్ రోటీ, బేసికలీ కార్బ్ క్వాంటిటీ కొంచెం తగ్గించండి. ఇలా ఫాలో అయితే మనం కన్సిస్టెంట్గా ఉండొచ్చు. ఈ మొత్తం ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు, కొంచెం కాన్షియస్గా ఉంటున్నాం. కాన్షియస్ అంటే నిబద్ధతతో ఉంటున్నాం, క్యాలరీ డెఫిసిట్ క్రియేట్ చేయాలి అనే ఇంటెన్షన్తో ఉంటున్నాం. సో మనం తినే దాంట్లో 1 తగ్గించండి. స్టార్ట్ విత్ దిస్ ఫర్ నౌ. ఇలానే చేయాలి, ఇవే తినాలి అని కాదు, నేను జస్ట్ రెఫరెన్స్ కోసం చెప్తున్నాను. మీరు ఏవైతే తింటారో అందులో కొంచెం తగ్గించి క్యాలరీ డెఫిసిట్ స్టార్ట్ చేయండి, క్రియేట్ చేయడం. ఓకే, అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే జర్నీ టేక్స్ టైం. అట్లీస్ట్ మీకోసం మీరు 2026లో 6 months ఆఫ్ ద టైం మీకు ఇచ్చుకోండి. 6 times మిమ్మల్ని మీరు నమ్మండి, మీ ఎఫర్ట్ని మీరు నమ్మండి. సో 6 months తర్వాత యూ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్, ట్రస్ట్ మీ. ఇది ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా రెఫరెన్స్ ఆఫ్ డయట్, మనం ఏం తినాలి, ఎలా కాన్షియస్గా తినాలి అనేది. సెకండ్ పార్ట్ ఏంటి అంటే వర్కౌట్.
సో ఎక్స్టెన్సివ్ వర్కౌట్ స్టార్ట్ చేయకపోయినా స్టార్ట్ విత్ వాకింగ్. మీరు ఇప్పటికే వాకింగ్ అసలు చేయరు రెగ్యులర్గా అనుకుంటే ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ వాకింగ్ స్టార్ట్ చేయండి. ఎలా ఎప్పుడు నడవాలి, ఎంత నడవాలి అనేవి మీ క్వశ్చన్స్ అయితే మీల్ తీసుకున్న ప్రతిసారి 10 to 15 మినిట్స్ నడవండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ చేశారు, 10 to 15 మినిట్స్ నడవండి. లంచ్ చేశారు, 10 to 15 మినిట్స్ నడవండి. డిన్నర్ చేశారా, 10 to 15 మినిట్స్ నడవండి. సో ఎవ్రీ మినిట్కి ఇన్ జనరల్ 100 స్టెప్స్ అవుతాయి నార్మల్ స్పీడ్లో నడిస్తే మీరు. సో ఎవ్రీ టైం మీరు 10 మినిట్స్ నడిచినప్పుడు 1000 స్టెప్స్ వస్తాయి. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి 3000 స్టెప్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒకవేళ మీరు 15 అయితే 4500 ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి కాకుండా త్రూ అవుట్ ద డే మీరు నడుస్తూ ఉంటారు. సో అకార్డింగ్లీ మీ స్టెప్స్ అక్యూములేట్ అవుతాయి. సో స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు ఫ్రెషర్ అయితే 5000 స్టెప్స్ టార్గెట్గా స్టార్ట్ చేయండి. దానికి కూడా ట్రాకర్ ఉంటుంది. సామ్సంగ్ హెల్త్ అనే ఒక అప్లికేషన్ ఉంది విచ్ ఐ యూస్. మీరు కావాలంటే అది యూస్ చేయొచ్చు. నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు కావాలంటే యూ ఇన్స్టాల్ అండ్ వాడుకోండి. అది మీ స్టెప్స్ని ట్రాక్ చేస్తుంది. ఫస్ట్ 5000 స్టెప్స్తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా 6000, 7000, 8000 అలా పెంచుకుంటూ వెళ్ళండి. ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైం మీరు 10,000 స్టెప్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు. దట్ ఈజ్ ఇట్ అబౌట్ టుడేస్ వీడియో. సో ఈరోజు నేను చెప్పింది ఒక్కటే, కాన్షియస్గా తినండి, కొంచెం తగ్గించి తినండి, కొంచెం నడవండి. ఈ 3 కన్సిస్టెంట్గా చేయండి, ప్రతిరోజు చేయండి.